ప్రైవేట్ పరం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్ని ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని నివారించాలనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుకూలంగా కోటి సంతకాల సేకరణ చేసి ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో అందరూ కూడా మద్దతు పలకడానికి సంతకాల సేకరణ అనేటువంటి జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 17 మెడికల్ కాలేజీలు మరి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేసి 17 వాటికి కూడా ఫౌండేషన్లు వేయడం జరిగింది. అవి పూర్తి చేయడానికి టైం సరిపోక ప్రభుత్వం మారిపోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వం నడపలేదు, ప్రభుత్వం నిర్మాణం చేయలేదు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ ప్రభుత్వం అనేటువంటిది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, మరి ప్రజలకు కావాల్సినటువంటి విద్యని అందివ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యని ఆరోగ్యాన్ని అందివ్వటం అనేది అది ప్రైవేట్ వ్యక్తుల కంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి వైద్యం కానీ విద్య కానీ ఉచితంగా అందేటువంటి మరి పరిస్థితులు ఉంటాయా? ఎక్కడికన్నా ఇప్పుడు హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్ని పంపిస్తుంటే వాళ్ళు ఇల్లు ఒళ్ళు గొల్లైపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా అతి సామాన్యుడు మెడికల్ విద్యను చదవాలంటే కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. జరిగే పరిస్థితి జరగదు అది. అందుకని కోవిడ్లో జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడికి విద్య వైద్యం అందివ్వటం ప్రభుత్వం బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆలోచనకి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచి వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి వీటిని కట్టబెట్టాలనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దానికి మద్దతుగా మేమందరం ఈ కోటి సంతకాల ఉద్యమం జరిపిస్తున్నాం.